హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారో విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, పాజిటివ్ మైండ్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నా. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొందరికి అవ్వచ్చు, కొందరికి కాకపోవచ్చు. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియోని మీరు చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ ఈ వీడియోని చూసినట్లయితే నేను చెప్పేవన్నీ కొంతవరకు మీకు రీజనేట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. ఈ వీకెండ్ మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఈ వీకెండ్ మీ యాక్ని స్టార్స్ మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, డివైన్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూద్దాం. లెట్స్ స్టార్ట్. యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? అలాగే వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళకి ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి, యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ ఆర్కేంజల్ మైకెల్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? జడ్జ్మెంట్ సండే, Monday, 4 of Wands. Okay. Tuesday, the victory. Okay. Wednesday, 5 of Swords. 4 of Cups. Guruvaram, Thursday. Shukravaram, Knight of Cups. Shinivaram, the Hermit. Bottom of the deck, Ace of Cups. Great. ఓకే గాయస్, ఈ వీకెండ్ చూసుకున్నట్లయితే సండే ద జడ్జ్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలామంది కోర్ట్ ఇష్యూస్ నాకు కనబడుతున్నాయి. కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది 5 సంవత్సరాలుగా, కొంతమంది 3 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కోర్టు కేసులో వాళ్ళకి అగెనెస్ట్గా ఉంది, ఇంతవరకు అగెనెస్ట్గా ఉంది కోర్టు ఇష్యూస్ అనేవి. ఇప్పుడు ఆ కోర్టు కేసులో గెలవబోతున్నారు. ప్రాపర్టీ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ అనేవి క్లియర్ అవ్వబోతున్నాయి ఈ వీకెండ్లో. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవ్వబోతున్నాయి. కొంతమందికి ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ నుండి కొంచెం సర్వైవ్ అయితే అయ్యారు. రిలీఫ్ అనేది లభిస్తుంది ఈ వీక్లో అయినట్లయితే. అండ్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది, కొంతమంది ఫాలో అవ్వట్లేదు. మీ ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది ఫాలో అవ్వండి దయచేసి. ఎందుకంటే ఈశ్వరుడు మీకు జడ్జిమెంట్ అనేది, కొంతమంది డిసిప్లిన్ని ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ డిసిప్లిన్ని ఫాలో అవ్వండి. ఈ డివైన్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు, భగవంతుడు మీకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, కానీ మీరు దాన్ని చూడట్లేదు. డిస్ట్రాక్ట్ అవుతున్నారు. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎమోషన్స్ బారిన పడి ఓవర్ ఎమోషనల్ కరెక్ట్ కాదు. డ్రామాలో ఇరుక్కోవద్దు. బీ ప్రాక్టికల్ మైండ్తో ఆలోచించండి. అన్ని విధాలా ఎమోషనల్గా ఆలోచించడం కరెక్ట్ కాదు. బీ ప్రాక్టికల్. ఎనీవే, ద జడ్జ్మెంట్ కార్డ్ సండే ఎందుకు వచ్చింది యూనివర్స్? చూస్తున్న వ్యూవర్స్కి గైడ్ చేయండి. చూస్తున్న వ్యూవర్స్కి క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. జడ్జ్మెంట్. Okay, the moon, and the death, and 9 of Wands. ఇక్కడ చూసుకున్నట్లయితే ద మూన్, ఇల్యూషన్. చాలామందికి ఇక్కడ సైకిక్ అటాక్స్ అయితే అవుతున్నాయి. ఆ తంత్ర విద్యలు ఎవరైనా చేసి ఉన్నారు, వశీకరణ స్పెల్స్ ఉపయోగిస్తున్నారు, లాస్ట్ స్పెల్స్ను ఉపయోగిస్తున్నారు, ఆ బుద్ధి బంధనం చేస్తున్నారు, బ్లాకేజెస్ వేస్తున్నారు మీ పైన, మీ ఔరా పైన, మీ యొక్క బాడీ బ్లాకేజెస్ చేస్తున్నారు, మీ యొక్క చక్రాస్ని బ్లాక్ చేయాలని చూస్తున్నారు. సో డివైన్ అనేది మీకు చెప్తున్నారు, జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. డివైన్ తరపు నుండి మీ జడ్జిమెంట్ అనేది లభిస్తుంది. మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు చేసి అలసిపోయారు. ఈశ్వరుని పైన భారం వేశారు కాబట్టి ఈశ్వరుని తరపు నుండి మీకు జడ్జిమెంట్ అనేది లభిస్తుంది ఈ వీకెండ్ అయినట్లయితే. ఫస్ట్లోనే డెత్ కార్డ్, ట్రాన్స్ఫర్మేషన్, బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
మీ కార్మిక్ సైకిల్ మీరు లీడ్ చేశారు ఇంతవరకు. ఎన్నో స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, ఆంధ్రాని మాటలు పడ్డారు, ఫ్యామిలీతో మాటలు పడ్డారు, బయట వాళ్ళతో మాటలు పడ్డారు, చులకన చేశారు మిమ్మల్ని. మీలో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది ఇప్పుడు. పాత సైకిల్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి, న్యూ సైకిల్స్లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు ఈ వీకెండ్ అయినట్లయితే. సో బట్ ఏది ఏమైనా సరే డిసిప్లిన్ని ఫాలో అవ్వండి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, కాన్సన్ట్రేషన్ చేయండి, బీ ప్రాక్టికల్. ఎమోషనల్గా ఉండాలి, ప్రాక్టికల్గా కూడా ఉండాలి. ఓన్లీ నేను ఎమోషన్గానే ఉంటాను అంటే కాదు. సో 4 of Wands అనేది హ్యాపీనెస్కి సంబంధించింది. మండే కార్డ్. ఎవరైతే రిలేషన్షిప్ పరంగా ఉన్నారో, మ్యారేజ్ కావాలనుకున్నారో, మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇరు పక్షాల వారు ఒప్పుకుంటారు మీ మ్యారేజ్కి. ఓకే, చాలామంది ఇక్కడ మ్యారేజ్ కావాలనుకుంటున్నారు, మ్యారేజ్ అవుతుంది. మీ యొక్క పర్సన్తో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ కోరిక కూడా మీకు నెరవేరబోతుంది. ఓకే, బట్ నో ప్రాబ్లం, మీరు మెంటల్ టెన్షన్కి గురి అవ్వద్దు. మండే 4 of Wands అనేది మ్యారేజ్ కార్డ్గా చెప్తారు, హ్యాపీనెస్ కార్డ్గా చెప్తారు. డివైన్ మ్యారేజ్కి సంబంధించింది, హ్యాపీనెస్కి సంబంధించింది, జాయ్ఫుల్కి సంబంధించింది. సో ఎవరైతే మీ యొక్క పర్సన్తో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అండ్ సింగిల్స్ మ్యారేజ్ కోరుకుంటున్నారు, మీ యొక్క మ్యారేజ్ ప్రపోజల్స్ అనేవి యాక్సెప్టెన్స్ అనేది మీకు లభిస్తుంది. అంటే ఇరు పక్షాల వారు మ్యారేజ్కి ఒప్పుకుంటారు ఈ వీకెండ్ లాస్ట్లో. డివైన్కి మీరు చాలా ప్రేర్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ దుర్గాదేవి పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. క్లారిఫై దిస్ కార్డ్. యూనివర్స్ క్లారిఫై దిస్ కార్డ్ ప్లీజ్. Clarify this card. The Tower, 3 of Wands and 6 of Pentacles. ఓకే, యాక్చువల్లీ మీరు చాలా రిలేషన్షిప్లో కూడా చాలామంది ఇక్కడ స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారు. టాక్సిక్ రిలేషన్షిప్ని ఫేస్ చేసిన వారు ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు టాక్సిక్ రిలేషన్షిప్ని ఇయర్ అవ్వకముందే 2024 లాస్ట్లోనే. సో వాళ్ళ యొక్క లైఫ్లో మ్యారేజ్ ద్వారా మీకు వచ్చే పర్సన్, మీ లైఫ్లో ఎంటర్ అయ్యే పర్సన్ చాలా మంచి పర్సన్, గివ్ అండ్ టేక్ ఎనర్జీ కలవారు, చాలా ఎమోషనల్, కేరింగ్, లవ్వింగ్ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు. గివ్ అండ్ టేక్ ఎనర్జీలో మీరు కూడా ఉండాలి. ఏదైనా మనకు కావాలి అనుకున్నప్పుడు మనం దాన్ని ఇవ్వాలి. ప్రేమ కావాలనుకున్న ఎదుటివారిని ప్రేమిస్తే కదా మనకి ప్రేమ అనేది లభిస్తుంది. డబ్బు కావాలి, ఫైనాన్షియల్గా అబెండెంట్ అవ్వాలి, ఎదుటివారికి సహాయం చేయాలి అంత కొంత. అప్పుడే మీరు కూడా ఆ సహాయాన్ని అందుకోగలుగుతారు డివైన్ నుండి. అబ్రాడ్కి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళగలుగుతారు, ఈవెన్ ఆఫ్టర్ మార్చ్. ఒకవేళ మార్చిలో వెళ్ళలేని పక్షంలో మే తర్వాత వెళ్ళగలరు అబ్రాడ్. ఏదైతే మీరు వర్క్ చేయాలనుకున్నా వర్క్లో ప్రోగ్రెస్ అనేది లభిస్తుంది, మీకు మంచి ప్రోగ్రెస్ వస్తుంది. బట్ ప్రయత్నాలు ఆపకూడదు, కొత్తగా ఆలోచించండి. ఎప్పుడు ప్రజలు ఒకదానికి అలవాటు పడరు, కొత్త దానికి అట్రాక్ట్ అవుతారు. సో మీలో కొత్తదనాన్ని పెంచండి, కొత్తగా ఆలోచించండి, క్రియేటివ్గా ఆలోచించండి. టవర్ మీకు ఇదివరకు చెప్పాను. ఎవరైతే టాక్సిక్ రిలేషన్షిప్ ఫేస్ చేశారో మీ యొక్క ప్రపంచాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసేసారు. మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ యొక్క ప్రేమే అవ్వచ్చు. చాలా లాస్ అయ్యారు, చాలా యాంగ్జైటీకి గురయ్యారు, స్ట్రెస్కి గురయ్యారు, లైఫ్ అనేది స్టక్ అయిపోయింది, డిప్రెషన్కి లోనయ్యారు. సో ఆ యొక్క ఫేజ్ నుండి బయటికి రాబోతున్నారు మీరు. మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రిలీఫ్ అనేది లభిస్తుంది. కొంతమందికి ఇక్కడ మదర్ ఫిగర్ కనబడుతున్నారు ఎక్కువగా. మదర్ ఫిగర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, కొంచెం జాగ్రత్త. ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లంగ్స్కి సంబంధించి అవ్వచ్చు, మూత్రపిండాలకు సంబంధించింది అవ్వచ్చు,
ఊపిరితిత్తులకు సంబంధించిన అవ్వచ్చు, ఆపరేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. ఇక్కడ మంగళవారం చూసుకున్నట్లయితే సక్సెస్, విక్టరీ. మీరు అనుకున్న పనిలో సక్సెస్ అనేది లభిస్తుంది. మీ లైఫ్లో ఏదో అనుకున్నారు, ఒక పని అనుకుంటున్నారు, మీ యొక్క కోరిక అనేది ఉంది, ఆ కోరిక నెరవేరబోతుంది. మీకు విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అని అవ్వబోతుంది. ఒక పని చెప్పారు, ఆ పనిలో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్లో సక్సెస్ అనేది లభిస్తుంది. ఆల్ ఓవర్ సక్సెస్ కాదు, ఫస్ట్ స్టెప్ సక్సెస్. ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారో వాళ్ళకి సక్సెస్ అనేది లభిస్తుంది. ఈ గురువు ఇంకెవరో కాదు, డివైన్ మీకు ముందుకు నడిపిస్తూ ఉంది. డివైన్ మీతో ఉంది, మీ యాక్నిస్టార్స్ మీతో ఉన్నారు. సో డోంట్ వరీ. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విక్టరీ కార్డ్, మంగళవారం చూస్తున్న వేస్కి విక్టరీ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. యూనివర్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. Five of Pentacles, very good. Another one, the Temperance, and another one, King of Cups. Okay. కొంతమంది ఇక్కడ రిలేషన్షిప్ డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్. ఆల్రెడీ మీ పర్సన్కి చాలా సార్లు చెప్పున్నారు, అది మీ వెళ్తున్న వే కరెక్ట్ కాదు. అయినా మీ పర్సన్ థర్డ్ పర్సన్ వచ్చిన వెంటనే మిమ్మల్ని వదిలేశారు. అది ఎటువంటి పరిస్థితుల్లో, మీరు ఏమీ లేని పరిస్థితుల్లో, ఎప్పుడైతే మీకు సహాయం కావాలో మీ పర్సన్ నుండి, అటువంటి సమయంలో మిమ్మల్ని వదిలేశారు మీ పర్సన్. దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో బాధ పెట్టారో ఇప్పుడు మీ పర్సన్ అదే సైకిల్ని ఫేస్ చేస్తున్నారు, అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఉన్న పరిస్థితుల్లో, సిచ్యువేషన్ని ఎవరు తను ఆదుకోవట్లేదు, ఎవరు తను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇదే టిట్ ఫర్ టాట్ అంటారు. అండ్ ఇక్కడ సక్సెస్ ఏంటి అంటే, కొంతమంది పావర్టీ మీద సక్సెస్ని సంపాదిస్తున్నారు. వాళ్ళు అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుండి బయటపడబోతున్నారు. దాని మీద వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో, వాళ్ళైతే ఎఫర్ట్స్ చేశారో దానికి సక్సెస్ అనేది లభించబోతుంది ఈ పావర్టీ నుండి. కొంతమంది లైఫ్లో ఇంకా బ్యాలెన్స్ రాలేదు, బ్యాలెన్స్లోకి రండి. లైఫ్లోని బ్యాలెన్స్లోకి వచ్చినట్లయితే మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. లేనిపోని వాటికి ఖర్చు పెడుతూ ఉన్నారు, లేనిపోని వాటికి టెమిట్ అవుతున్నారు, వాటికి అలా లోన్ అవ్వద్దు దయచేసి. కింగ్ ఆఫ్ కప్స్, మ్యారేజ్ అవ్వబోతుంది. ఎమోషన్స్తో ఉండండి. మీ యొక్క లైఫ్లో మీరు అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి, మీ యొక్క లైఫ్లోకి కొత్త పర్సన్ అనేవాళ్ళు ఎంటర్ అవబోతున్నారు. సో ఎవరిని ఎంచుకుంటే అది మీ పైన డిపెండ్ అయింది. ఈవెన్ పాస్ట్ పర్సన్, ప్రజెంట్ పర్సన్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు మీ లైఫ్లో. మీరు ఎవరిని ఎంచుకుంటారో చూజ్ వైజ్లీ, కరెక్ట్గా ఎంచుకోండి. మళ్ళీ ఆ పాత సైకిల్లో మళ్ళీ చిక్కుపోయి అదే కార్మిక్ సైకిల్ని లీడ్ చేయొద్దు దయచేసి. సో ఈసారి కరెక్ట్గా ఎంచుకోండి. ఆల్రెడీ మీరు చాలా లెసన్స్ని నేర్చుకున్నారు. డివైన్ మీకు చాలా లెసన్స్ నేర్పించింది. సో జాగ్రత్త. ఇక్కడ బుధవారం చూసుకున్నట్లయితే 5 of Swords. ఆల్రెడీ మీ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ నవ్వచ్చు, నెగిటివ్ థాట్స్ నవ్వచ్చు, నెగిటివ్ పర్సన్స్ నవ్వచ్చు, చాలా వరకు కట్ చేశారు మీ లైఫ్లో. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, అన్ని సిచ్యువేషన్లో మనం కరెక్ట్ కాలేం. ప్రతి ఒక్కరి లైఫ్లో మనం మంచి వాళ్ళు అవ్వలేం. కొందరి లైఫ్లో మనం మంచి వాళ్ళు అవుతాం, కొందరి లైఫ్లో మనం చెడ్డ వాళ్ళు అవుతాం, ఏదో ఒక సిచ్యువేషన్లో. సో అందరి లైఫ్లో మంచి వాళ్ళు అవ్వాలి, నేను అంతా మంచిగా చేస్తాను కదా, అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాను కదా, నాకెందుకు ఇలా అవుతుంది, నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ పర్సన్ నన్ను ఎందుకు ఇలా అర్థం చేసుకున్నాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు. సో ఇలాంటి థాట్స్ వదిలేయండి. అన్ని సిచ్యువేషన్లో అందరి యొక్క మనసులో మనం మంచి వాళ్ళు అవ్వలేం. ఒకనొక మనసులో మనం చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు. సో కొంతమంది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకోలేదో, సో దాని గురించి మీరు చింతించద్దు, దాని గురించి మీరు ఫీల్ అవ్వద్దు. యాంగ్జైటీకి, స్ట్రెస్కి లోన్ అవ్వద్దు, డిప్రెషన్కి లోన్ అవ్వద్దు. ఏదైతే మీ యొక్క బిజినెస్లో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారో వాళ్ళని దూరం చేస్తున్నారు. డివైన్ మీ నుండి వాళ్ళని దూరం చేస్తున్నారు. ఎందుకంటే రానున్న కాలంలో వాళ్ళు మీకు కరెక్ట్ కాదు, మీతో పని చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీ పర్సన్ కరెక్ట్ కాదో మీ పట్ల, ఆ పర్సన్ దూరం చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయబోతుంది డివైన్ మీ యొక్క లైఫ్లో. అంతా మీ మంచికి. కొంత బాధ అనిపించవచ్చు, కానీ తర్వాత అంతా నార్మల్ అవుతుంది. అలాంటి పర్సన్ మీతో ఉన్నట్లయితే తర్వాత మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకే, 5 of Swords explanation card. Clarify this card, universe, please.
ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్, జస్టిస్, డెవిల్ ఎనర్జీ. ఎస్, ఇప్పుడే నేను మీకు చెప్పాను, డెవిల్ ఎనర్జీ. నెగిటివ్ పీపుల్ మీ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఎదుగుదల చూడలేకపోతున్నారో, ఇంప్రూవ్మెంట్ చూడలేకపోతున్నారో, మీ యొక్క ఆనందాన్ని చూడలేకపోతున్నారో, అలాంటి పర్సన్స్ని మీ లైఫ్ నుండి దూరం చేస్తుంది డివైన్. కొద్దిగా కష్టం అనిపించవచ్చు, బట్ తప్పదు, జస్టిస్ అనేది లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని హాని చేస్తున్నారో, మీతోనే ఉండి మిమ్మల్ని వెండిపోటు పడుతున్నారు, అలాంటి వాడిని డివైన్ అనేది దూరం చేస్తుంది. మీ యాక్నిస్టాస్ మీతో ఉన్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేయబోతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉండండి. దయచేసి బ్రాడ్గా ఆలోచించండి, ఎమోషన్స్లో చిక్కిపోయి. ఈ యొక్క ఓవరాల్ వీకెండ్కి సంబంధించి ఎనర్జీ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ అనేది న్యూ రిలేషన్షిప్, ఎమోషన్స్కి సంబంధించిన కప్స్ ఎనర్జీ అనేది. ఎమోషన్స్కి లోన్ అవ్వద్దు. ఎవరు మీ ముందు ఏడ్చేశారు, దానికి కరిగిపోయి మీరు ఎమోషనల్ అయిపోయి వాళ్ళు చేసిన తప్పులన్నీ మర్చిపోయి మీరు మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా, కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఆ బుద్ధి వాళ్ళది వంకరే, వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. సో ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా బీ ప్రాక్టికల్గా ఆలోచించండి. అలాగే మీ ప్లాన్ పట్ల అట్రాక్షన్ కలిగి ఉండండి, ఆ ప్లాన్ పట్ల స్టిక్ అయి ఉండండి, ఫోకస్ చేయండి ఆ పని పట్ల. తప్పకుండా మీరు రీచ్ అవుతారు మీ గోల్కి. కంగ్రాచులేషన్స్, డివైన్ మీతో అలాంటి పర్సన్స్ని దూరం చేస్తున్నారు. ఈవెన్ లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఈవెన్ బిజినెస్ పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు. ఆ జాబ్, కొంతమంది జాబ్ ఇష్టం లేని జాబ్ చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ బాస్ నుండి కొన్ని అంటే వాళ్ళ యొక్క మేనేజర్ నుండి కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది హెరాస్మెంట్ని ఫేస్ చేస్తున్నారు, కొంతమంది అబ్యూజ్ని ఫేస్ చేస్తున్నారు. వేరే జాబ్ వాళ్ళకి లభించబోతుంది, జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి వాళ్ళకి. ఆ జాబ్ని ఈ యొక్క వీకెండ్ లాస్ట్లోని వాళ్ళు రిజైన్స్ అయిపోతున్నారు. ప్రజెంట్ ఏ జాబ్ అయితే చేస్తున్నారు. 4 of Cups, థర్స్డే. ఇప్పుడే చెప్పినాను, ఎవరైతే జాబ్ కొత్తగా కోరుకుంటున్నారో భగవంతుడు మీకు న్యూ ఆపర్చునిటీస్ని ఇవ్వబోతున్నారు. కానీ మీరు అది పట్టించుకోవట్లేదు, పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. పోయిన దాని గురించి ఆలోచించకండి, భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ దిక్కు చూడండి. డిస్ట్రాక్ట్ అవుతున్నారు చాలామంది, భగవంతుడి జాబ్ని చూడలేకపోతున్నారు. ప్రజెంట్ ఉన్న జాబ్లోనే స్టక్ అయిపోయారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. దాని నుండి బయటికి రండి. ఎనీవే, దిస్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్, దిస్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్, దిస్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్. Knight of Pentacles, 2 of Swords, The Lovers. ఈ కార్డ్కి సంబంధించింది ఏంటంటే 2 of Swords. భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీని మీరు చూడలేకపోతున్నారు, డిస్ట్రాక్ట్లో ఉన్నారు. డిస్ట్రాక్ట్లో ఉండకండి, భగవంతుడు మీకు ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. ఫైనాన్షియల్గా అబెండెంట్ అవ్వడానికి, లైఫ్లో ముందుకు వెళ్ళడానికి న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. 2 of మిమ్మల్ని మీరే స్టక్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు, మీరే సంఘర్షణకు గురవుతున్నారు. అంటే మీతో మీకే ఫైట్ అవుతుంది లోపల సంఘర్షణ. బయట వాళ్ళతో గొడవ పడేది వేరు, మనలో మనకి సంఘర్షణ అనేది వేరు. మీతో మీరు ఫైట్ చేసుకుంది ఆపండి, మిమ్మల్ని మీరే కట్టడి చేసుకుంటున్నారు. సో ఆ పొజిషన్ నుండి బయటికి రండి. అలా పొజిషన్ నుండి బయటకు వచ్చినట్లయితే హార్మోనీ, హ్యాపీనెస్ మీ లైఫ్లో అనేది వస్తుంది. లైఫ్లో ఆనందాన్ని పొందగలుగుతారు. ఈవెన్ రిలేషన్షిప్లో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసుకోండి, కమ్యూనికేట్ అవ్వండి. అలా అయినట్లయితే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. కొంతమంది మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళ రిలేషన్షిప్ అనేది బ్లాక్ అయిపోయింది. మిమ్మల్ని మీరే స్టాక్ చేసుకోవడం ఆపండి, ఆ పొజిషన్ నుండి బయటికి రండి. నేను ఎవరైతే ఈ యొక్క బిజినెస్లో స్టక్ అయి ఉన్నారో, ఏదైనా ఇటువంటి సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారో, ఈశ్వరుడు మీకు కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వబోతున్నాడు. భగవంతుడు డివైన్ మీకు ఆపర్చునిటీస్ ఇవ్వబోతున్న ఆపర్చునిటీస్ చూడండి, గుర్తించండి. ఎప్పుడు గుర్తిస్తారంటే ఈ పొజిషన్ నుండి మీరు బయటకు వచ్చినప్పుడు, మీతో గొడవ పడడం ఆపినప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, శుక్రవారం. లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. ప్లీజ్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇవ్వండి యూనివర్స్, ప్లీజ్. ఓకే, బ్యాలెన్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్,
అండ్ నైట్ ఆఫ్ కప్స్. గ్రేట్. చూడండి, ఎమోషన్స్లో చిక్కుకుపోకండి. ఇక్కడ ఎమోషనల్ డ్రామా ఎక్కువగా కనబడుతుంది. మీ దగ్గర వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు. ఎదుటివారు ఏడుస్తున్నారు, ఎదుటివారు బాధపడుతున్నారు, వాళ్ళ బాధని చెప్తున్నారు. ఆ బాధ నిజమేనా కాదా దాన్ని గుర్తించండి. మ్యానిపులేట్లో చిక్కుకోవద్దు. చాలామంది ఇక్కడ మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారు. ఎమోషనల్స్లో చిక్కుకుపోయి మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నట్లయితే, మీకు ఇష్టం లేని డెసిషన్ తీసుకున్నట్లయితే తర్వాత మీరు బాధపడాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో అయితే ఉండకండి. బ్యాలెన్స్లో ఉండండి. అన్నిటినీ కొంతమంది ఇక్కడ ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, లవ్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ 2%ని కొంతమంది ఇక్కడ బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఇట్స్ వెరీ రాంగ్. ఒకే సమయంలో ఒకరినే ప్రేమించాలి, ఇంకొకరితో ఆడుకోవద్దు, టైం పాస్ అయితే చేయొద్దు. కొంతమంది ఇక్కడ ఒక పర్సన్ చూస్తున్నారు, యూఆర్ టైం పాస్ అయితే చేయదు. టైం పాస్ కరెక్ట్ కాదు. ఏదో మాట్లాడుతున్నా కదా కానీ ఎదుటివారి ఫీలింగ్స్ అనేవి హర్ట్ అవుతాయి. ఎదుటివారి మనసులోని అనవసరంగా లేనిపోని భావాన్ని పెంచొద్దు, లేనిపోని ఫీలింగ్స్ని పెంచొద్దు దయచేసి. ఓకే. పేజ్ ఆఫ్ పెటికల్స్, ప్యాచప్ అవుతారు. బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ మీ యొక్క పర్సన్ నుండి కాల్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కాంటాక్ట్ అవుతారు మీతోని. మళ్ళీ మీ యొక్క రిలేషన్షిప్కి సెకండ్ ఛాన్స్ అనేది, ఎవరైతే సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారో సెకండ్ ఛాన్స్ అనేది లభిస్తుంది. ఈవెన్ సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటే సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఆ స్ట్రగుల్స్ నుండి బయటికి రావడానికి అయితే మీరే ట్రై చేయాలి, మాట్లాడాలి. ఇరువైపుల నుండి ప్రయత్నాలు ఉండాలి. మీరు ఒక్కరే ప్రయత్నం చేస్తే కాదు, ఇరువైపుల నుండి ప్రయత్నం అయినట్లయితే తప్పకుండా మీ యొక్క రిలేషన్షిప్ అనేది ముందుకు సాగుతుంది. ఓకే. అండ్ సాటర్డే చూసుకున్న ద హెర్మిట్ కార్డ్, స్పిరిచువల్ అవేకెనింగ్. మీలో చాలా నెగిటివ్ ఎనర్జీ పేరుకొని పోయింది. కొన్ని చక్రాస్ బ్లాక్లో ఉన్నాయి. ఆ చక్రాస్ని అన్బ్లాక్ చేయండి. చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క లైఫ్లో మీరు ఏం కావాలనుకున్నా అది సాధిస్తారు. ఓకే. ఎనీవే, సాటర్డేకి సంబంధించి కార్డ్ యొక్క ద హెర్మిట్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, దిస్ కార్డ్ ఆల్సో. Oh, the Empress, the World card. కొంతమంది కార్మిక్ సైకిల్స్ని లీడ్ చేస్తున్నారు. అంటే పూర్వజన్మ పాపకర్మ ఫలాలు అవ్వచ్చు, ఈ జన్మ పాపకర్మ ఫలాలు అవ్వచ్చు. కార్మిక్ సైకిల్స్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళ సైకిల్స్ అనేవి నెగిటివ్ సైకిల్స్ అనేవి అండ్ న్యూ సైకిల్లోకి, అంటే పాజిటివ్ సైకిల్లోకి అడుగు పెడుతున్నాయి. ఇన్ ఏ పాజిటివ్ వే. ఎప్పుడైనా డివైన్ అంటే ఈశ్వరుడు మీకు ఏదైనా నేర్పిస్తున్నారు. ఒక ప్రాబ్లం అనేది వచ్చింది, ఆ ప్రాబ్లం నుండి మీరు నేర్చుకోవాలి ఏదైనా సరే, మళ్ళీ అది రిపీట్ కాకుండా. అది ఎంతవరకు మీరు నేర్చుకోరో డివైన్ ఏం చేస్తుందంటే పదే పదే అలాంటి సిచ్యువేషన్నే క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ లైఫ్లో. పదే పదే అదే సైకిల్లో చిక్కుకొని ఉంటుంటారు మీరు. సో ఏదైతే మీ డివైన్ మీ కళ్ళ ముందుకు తెచ్చిందో, మీ యొక్క ప్రాబ్లం క్రియేట్ చేసిందో, ఆ ప్రాబ్లం నేర్చుకొని ముందుకు కొనసాగాలి లైఫ్లో. అలా చేసినట్లయితే మీ లైఫ్లో అబండెన్స్ అనేది వస్తుంది. మీ పేరెంట్స్ అనేది మీకు సహాయం చేస్తారు. చాలామంది ఇక్కడ బేబీని కన్సీవ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే చిల్డ్రన్ కావాలనుకుంటున్నారో, ఓకే, బేబీని కన్సీవ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎంప్రెన్స్ ఎనర్జీకి చేరుకుంటారు. ఈ యొక్క సైకిల్స్ని లీడ్ చేసి, ఈ యొక్క సైకిల్స్ నుండి బయటపడి ఫైనాన్షియల్ అబండెంట్ అవుతారు. ఫైనాన్షియల్గా ఎంప్రెన్స్ ఎనర్జీకి చేరుకుంటారు. చాలామంది బేబీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో, పిల్లలు కావాలనుకుంటున్నారో, బేబీ కన్సీవ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ హెల్త్ ఇష్యూస్, ఈ యొక్క వీకెండ్కి సంబంధించి హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరో ఇంట్లో మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆపరేషన్ పడే అవకాశం అయితే ఉంది. కొంచెం జాగ్రత్త. కళ్ళకు సంబంధించినవి, అలాగే మైగ్రేన్ హెడ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. మంచి ఫుడ్, జంక్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచిది. ఆయిల్ ఫుడ్ కాకుండా కొంచెం జాగ్రత్త వహించండి. అండ్ కొంతమంది ట్రావెల్, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే సోల్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు చాలామంది. ప్రశాంతంగా ఇన్నర్ పీస్ని పెంచుకోవడానికి, ప్రశాంతమైన వాతావరణానికి, ఎక్కడికైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కొంతమంది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. కొంతమంది స్పిరిచువల్గా, కొంతమంది దేవాలయంకి వెళ్ళాలనుకుంటారు. 1 డే ట్రిప్ అవ్వచ్చు, 2 days ట్రిప్ అవ్వచ్చు, అంతకంటే కాదు. ట్రిప్కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ. అండ్ డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం.
ఈ వీకెండ్ డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? డివైన్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఓకే, ఇయర్ గుడ్ న్యూస్ వినబోతున్నారు రానున్న రోజుల్లో. ఓకే, గ్రేట్. అండ్ another one, flag, do not be tempted to lower your standards. చూడండి, ఏదైతే మీరు ఒక పొజిషన్కి చేరాలనుకుంటున్నారో ఆ పొజిషన్ చేరడానికి కష్టపడాలి. కష్టపడకుండా షార్ట్ కట్స్ని మీరు ఎంచుకోవద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. ఇన్స్టెంట్గా ఏదైనా లభించినట్లయితే అది ఇన్స్టెంట్గానే పోతుంది, ఎక్కువ కాలం మన దగ్గర ఉండదు. సో అనవసరంగా షార్ట్ కట్స్ని టెమిట్ అయిపోయి మీ యొక్క లాంగ్ టర్మ్ యొక్క ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని పోగొట్టుకోవద్దు. అండ్ అనదర్ వన్, టార్గెట్, ఏ గోల్ ఓరియంటెడ్ పర్సన్. చాలామంది ఇక్కడ లైఫ్లో గోల్ ఓరియంటెడ్ పర్సన్, చాలా డిసిప్లిన్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు. ఈవెన్ షీ అవ్వచ్చు, హీ అవ్వచ్చు వాళ్ళ లైఫ్లోకి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో, ఏదైతే కోరిక ఉందో దాని పట్ల మీరు వర్క్ చేయాలి. యథాతథంగా ఎఫర్ట్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఒక ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు, నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ టార్గెట్కి రీచ్ అవ్వగలుగుతారు. డివైన్ ఆల్వేస్ విత్ యూ. యాంగర్ మ్యాన్, డీలింగ్స్ ఆర్ రిలేషన్షిప్ విత్ ది యాంగర్ మ్యాన్. ఇప్పుడే చెప్తున్నాను, ఈ మ్యాన్తో మీరు డీల్ చేస్తారు, ఇలాంటి పర్సన్స్తో మీరు డీల్ చేస్తారు, రిలేషన్షిప్. ఓకే. అండ్ అనదర్ వన్, mule. Someone is extremely stubborn and unwilling to change. మీ లైఫ్లో మీరు చేంజ్నెస్ తీసుకొని రావాలనుకుంటున్నారు, బట్ చేంజ్నెస్ అంటే ఈరోజు ఈ పని చేయాలి, లేదా ఆ పనికి ఆ సమయానికి ఆ పని చేయలేకపోతున్నారు. ఏమీ అవ్వట్లేదని స్టబన్గా ఫీల్ అవుతున్నారు, అంటే బాధపడుతున్నారు, మీలో మీరే బాధపడుతూ ఉన్నారు. మీ లైఫ్లో మీరే చేంజ్నెస్ తీసుకురాలేకపోతున్నారు. ఎందుకు? మీ లైఫ్లో డిసిప్లైన్ లేదు, మీరు బ్యాలెన్స్లో లేరు, ఒక షెడ్యూల్ లేదు, టార్గెట్ ఉంది, ఒక ఎయిమ్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఒక సర్టెన్ షెడ్యూల్ అనేది లేదు, ఒక ప్లాన్ అనేది లేదు. ఆ ప్లాన్ని చేయండి. ఆ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. ఓకే గైస్, ఇది ఈ వీకెండ్కి సంబంధించిన రీడింగ్. ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ లవ్డ్ వన్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్తో షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియోని 111, అలాగే మీరు ఏం చేస్తారంటే డివైన్, అండ్ ఈ వీడియోని 111 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అలాగే కామెంట్లో ఏం చెప్తారంటే డివైన్ ప్లీజ్ హెల్ప్ మీ, డివైన్ ప్లీజ్ హెల్ప్ మీ అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ రీడింగ్లో. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్. ఓం నమః శివాయ్.